అమరకాయలని మనోళ్ళలో కొంతమంది నిజంగా సినిమా డైరెక్టర్‌లో, రైటర్‌లో అయితే హాలీవుడ్ సినిమాలు గూడా దేనికి పనికిరావు. ఆ లెవెల్‌లో క్రైమ్స్ ఒక రేంజ్‌లో ఆర్గనైజ్ చేస్తున్నారనమాట. రీసెంట్‌గా నిన్న ఒక 2 డేస్ బ్యాక్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్‌లో 11 మంది భారతీయుల్ని అరెస్ట్ చేశారని జెప్పేసి ఇప్పుడు ఒక 2 రోజుల నుంచి న్యూస్‌లో వస్తుంది గదా! సో, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సినిమా స్టోరీస్ టైప్‌లో ఉంటుందనమాట ఇది. వాళ్ళు అందరూ అరెస్ట్ అయ్యారు, చార్జ్ చేశారు. ఇంకా అంటే కన్విక్ట్ అవ్వలేదు. చార్జెస్ ఫ్రేమ్ చేయటం వేరు, కన్విక్ట్ అవ్వటం వేరు. కన్విక్ట్ అంటే ఇంక మొత్తం అంతా అయిపోయి ఎంత శిక్ష పడింది ఏంటి, ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుద్దనేది కన్విక్షన్ అనమాట. సో, ప్రస్తుతానికైతే చార్జెస్ అయితే ఫ్రేమ్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టి అరెస్ట్ చేశారనమాట. వీసా ఫ్రాడ్స్ ప్రతి చోట గూడా వీసా ఫ్రాడ్‌లలో విపరీతంగా దొరుకుతున్నారు చాలామంది ఇండియన్స్. అయితే ఈ పర్టిక్యులర్‌ది ఏంటంటే యూ వీసాకి సంబంధించినటువంటి ఫ్రాడ్ అనమాట. సో, దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు అసలు మీకు యూ వీసా అంటే ఏంటో చెప్తా. జనరల్‌గా యూ వీసా అంటే ఏంటంటే వాళ్ళ దేశానికి వచ్చినప్పుడు ఎవరికైనా సరే ఒక టూరిస్ట్ గానీ, ఒక ఇమ్మిగ్రెంటో లేకపోతే ఇంకొకళ్ళో ఇప్పుడు టూరిస్ట్ వీసా మీద ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చారు ఆ దేశంలో. వచ్చినప్పుడు ఏంటంటే ఏ షాప్‌లోనో ఏదో కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళని అనుకోకుండా ఎవరో అటాక్ చేశారు. ఏదో ఫర్ సమ్ రీజన్ స్కఫల్ జరిగిందో, గొడవ జరిగిందో, ఇంకోటి జరిగిందో. సో, వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూనో లేకపోతే తలకి దెబ్బ తగలటం లేకపోతే ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఏంటంటే ఆహ్, సింపతి దాని కింద వాళ్ళేంటంటే జనరల్‌గా పోలీసులు రావటం, కేసు ఫైల్ చేయటము, ఇన్వెస్టిగేషన్ అవన్నీ జరుగుతుంటాయి గదా! సో, వాళ్ళేంటంటే మా దేశం వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో పాపం ఇది జరిగింది అని జెప్పేసి ఆ సింపతి కింద వాళ్ళకి ఒక వీసా అనేది ఇస్తారనమాట. అంటే ఈ పోలీస్ కేస్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని యూ వీసా అప్లై చేసుకుంటే అతనికి యూ వీసా మీద జనరల్‌గా యూఎస్‌లో ఉండొచ్చు. తర్వాత డిపెండెన్స్‌ని తెచ్చుకోవచ్చు. అలా రకరకాలుగా వాళ్ళ రెగ్యులర్ ప్రాసెస్‌లో మళ్ళీ గ్రీన్ కార్డ్ ఇవన్నీ కామనే అనమాట. సో, ఇది యాక్చువల్‌గా యూ వీసాలో రకరకాల కేటగిరీలు ఉంటాయి. డొమెస్టిక్ వయలెన్స్ అనో లేకపోతే ఆహ్, ఏ రకంగా అయినా సరే నీకు ఇబ్బంది కలిగిందో, బాధ కలిగిందో అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ వీసాని వీళ్ళంతా ఏం చేశారంటే ఒక స్కామ్ లాగా చేశారనమాట. ఏం చేశారని అంటే ఫేక్ ఈ రాబరీలు, ఫేక్ థెఫ్ట్ చేసి అంటే ఎలాగ క్రియేట్ చేశారు వీళ్ళు అంటే ఇప్పుడు ఒక షాప్‌లో ఒకతను పని చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. అతనికి వీసా లేదో, ఇల్లీగలో, డొమెస్టిక్ ఇంకోటో అనుకుందాం డొమెస్టిక్ వీసానో సంథింగ్ వాటెవర్ ఇట్ ఈస్ లేకపోతే ఏం లేదో. అతను పని చేస్తున్నాడు. అక్కడికి వీళ్ళెళ్ళి షాప్‌లో రాబరీ చేయటానికి ఈ ముసుగులు, మాస్క్‌లు అవన్నీ పెట్టుకొని ఎళ్తారు కదా! తుపాకులు అవి ఇవి పట్టుకొని ఎళ్లి జనరల్‌గా మనకి చూస్తూ ఉంటాం కదా! గ్యాస్ స్టేషన్‌లో అతన్ని చంపేశారు, గ్యాస్ స్టేషన్‌లో ఈ స్టూడెంట్‌ని చంపేశారు అని చెప్పి చాలా న్యూస్‌లు చూసాం కదా! వీళ్ళు ఏంటంటే జనరల్‌గా డబ్బుల కోసం వెళ్తారు. అంటే ఆ క్యాష్ రిజిస్టర్ టిల్స్ ఉంటాయి కదా! ఆ టిల్స్‌లో ఉండేటువంటి డబ్బుల కోసం వెళ్తారు. తుపాకీ పెట్టడము, డబ్బులు ఇవ్వమనడం ఇది కామన్‌గా వచ్చేటువంటి న్యూస్ అనమాట. అలాగా వీళ్ళు ఎళ్ళడము, అక్కడేదో కొంచెం షాపు పలగొట్టినట్టు అది ఇది యాక్ట్ చేయడము, అక్కడ వాళ్ళని బెదిరించడము, బెదిరిస్తే వాళ్ళు దాంట్లోంచి టిల్‌లోంచి డబ్బులు తీసిస్తున్నట్టు యాక్ట్ చేయడము, ఈలోపు అతన్ని కొట్టడము, సో, అతనికి ఏదో దెబ్బలు అవి ఇవి జరగటము. దీన్ని బట్టి తర్వాత వాళ్ళు ఎళ్ళిపోయిన తర్వాత వీళ్ళకేంటంటే మాస్కులు మొత్తం ముసుగు దొంగలాగా ఉంటారనమాట. అంటే వీళ్ళని గుర్తుపట్టడానికి కూడా ఛాన్స్ ఉండదు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత షాప్ ఓనర్ వచ్చేసి పోలీసులకు ఫోన్ చేయటం, పోలీసులు రావటం, డిస్కషన్స్ అవి చేయటం. తర్వాత ఇలా జరిగింది అంటే వాళ్ళు ఆ కేస్ రిపోర్ట్ ఇస్తారు కాబట్టి, అయ్యో పాపం ఇతనికి దెబ్బలు గిబ్బలు అవన్నీ తగిలినాయి కాబట్టి అతను ఎళ్ళేసి నేను యూ వీసా కావాలి నాకు ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా వచ్చింది అని చెప్పేసి అతను యూ వీసా అప్లై చేసుకుంటాడనమాట. సో, ఇది వీళ్ళు చేసేటువంటి ఇలాగా ఆర్గనైజ్డ్ ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి వీళ్ళు ఆర్గనైజ్ చేశారు. అంటే ఎవరెవరైతే ఇప్పుడు వీసాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని 11 మందిని ఇప్పుడు అరెస్ట్ చేశారనమాట. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారో ఒక ముగ్గురిని వాళ్ళు అంతకుముందే అరెస్ట్ చేశారు. అంతా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా వస్తే ఇప్పుడు వీళ్ళందరూ కూడా అలాగా పార్ట్ అండ్ పార్సెల్ అందరూ కలిసి ఆ పర్టిక్యులర్ స్కామ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేశారనమాట. అంటే ఒక ఆ పర్టిక్యులర్ వీసా ఎందుకు అంటే పొరపాటున వేరే దేశం నుంచి వచ్చినటువంటి అతనికి ఏదైనా జరిగినప్పుడు కంట్రీ ఒక సింపతితోటో లేకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి అరే మా కంట్రీకి రావడం వల్ల మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది పాపం అన్న ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ యూ వీసాని వీళ్ళు ఇలా వాడారనమాట. సో, దీంతో ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఈ పర్టిక్యులర్‌గా అరెస్ట్ అయినటువంటి 11 మంది ఎవరైతే ఉన్నారో
ఆ 11 మంది కూడా ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి భారతీయులు అనమాట. సో ఈ ఏరియా కూడా నియరెస్ట్ ఏరియాల్లో అన్ని అదే ఏరియాల్లో ఉన్నటువంటి షాపులలో ఇలాగ వీళ్ళు ఆర్గనైజ్డ్గా రాబరీ ప్లాన్ చేసి అక్కడ వాళ్ళతోటి కుమ్మక్కయ్యి, అంటే ఇదంతా ప్లాన్డ్ అనమాట. చేయించేవాళ్ళు, చేసేవాళ్ళు, షాప్లో వాళ్ళు, ఇదంతా ప్లాన్డ్ అని చెప్పేసి ఆ న్యూస్లో పర్టికులర్ వాళ్ళ ఆర్టికల్ ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో దాంట్లో రాశారనమాట. దీనికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు కూడా వెళ్ళి చదువుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ కావు, యాక్చువల్గా ఓపెన్గా సోషల్ మీడియాలో ఉన్నటువంటి సోర్స్లే. కాకపోతే రోజుకు ఒక టైప్ ఆఫ్ ఇంటెలిజెంట్ స్కామ్స్. అప్పుడు మొన్న చూస్తేనేమో రీసెంట్గా గోల్డ్ వాళ్ళు జనరల్గా డబ్బులు అడిగే బదులు మీరు వెళ్ళి గోల్డ్ బంగారం బిస్కెట్ కొనకరండి అని చెప్పేసి రీసెంట్గా కొంతమంది భారతీయులను అరెస్ట్ చేశారా. నిన్న మళ్ళీ అన్నదమ్ములు ఇద్దరు, ఎవరు డెంటల్ బ్రదర్స్, 400 సంవత్సరాల శిక్ష పడవచ్చు వీళ్ళకి అని చెప్పేసి నిన్న మొన్న వాళ్ళు వీసా ఫ్రాడ్లు ఏంటి, మనీ లాండరింగ్ ఏంటి, రకరకాల ఫ్రాడ్లు చేసి వాళ్ళు అరెస్ట్ అయ్యారా. రీసెంట్గా చూస్తే ఒక పాస్ట్ 6 months నుంచి అసలు స్టూడెంట్స్ దొరుకుతున్నారు. ఏది అండర్ కవర్ స్టింగ్ ఆపరేషన్, మైనర్ ఏజ్ అమ్మాయిలకు చేసినటువంటి దాంట్లో. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే వీళ్ళు యూ వీసాని ఇలా స్కామ్ చేశారనమాట. అంటే ఒక మంచి కోసం పెట్టినటువంటి వీసాని వీళ్ళు ఇలా వాడుతున్నారు. సో యూ వీసాలో ఇంకా ఒక పెద్ద స్కామ్ ఉంది. రీసెంట్గా ఒక 6 నెలల క్రితము 1 year బ్యాక్ ఎవరినో అరెస్ట్ చేశారు ఒక అతను ఏంటంటే చివరికి పోలీసులకే లంచాలు ఇచ్చేసాడు అనే ఆరోపణలు ఉన్నాయి అతని మీద. పోలీసులకు కూడా ఇది అలవాటు చేసేసి కంటిన్యూస్గా ఇలా వీసాలు అప్లై చేయడం అనేది ఒక దాని మీద సపరేట్ వీడియో చేస్తా, అది డిఫరెంట్ టాపిక్. సో ఇప్పుడు దీనివల్ల నష్టం ఏంటి అంటే యాక్చువల్గా ఎవరైనా సరే ఇంకా ముందు యూ వీసా అప్లై చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు వాడు జెన్యూన్గా పాపం ఏదో టూరిస్ట్ వీసా మీద వచ్చాడు అమెరికా, వెళ్తూ కింద పడ్డాడో లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఏ కార్ వచ్చి గుద్దిందో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరిగిందండి. కాంపన్సేషన్ కింద వాళ్ళు నీ లైఫ్ సెటిల్ చేయడం కోసం మేము ఇక్కడ మీకు వీసా ఇస్తామనే కదా యూ వీసా అనేది క్రియేట్ చేశారు. సో ఆ యూ వీసా వాడు అప్లై చేద్దాం అనుకున్నాడు అనుకోండి, నిజంగా నమ్ముతారా? అన్లెస్ అంటిల్ అంటే ఆ ఇన్వెస్టిగేషన్ చేసే వరకు కూడా. ఇప్పుడు ఈ పర్టికులర్ కమ్యూనిటీలో వాళ్ళు ఎవరెవరైతే ఇంతమంది 10-12 మంది మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే వీసా అప్లై చేస్తున్నారు అనుకోండి, నమ్మరు కదా. అంటే ఎవడైనా ఏదన్నా ఒక పర్టికులర్ తప్పు చేశాడు అంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా అనుమానిస్తారనమాట. అందులో మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు ఉండొచ్చు. ఆ మంచి వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమైంది, మొన్న రీసెంట్గా H1B ఒకటి అతను అది ఏదో డల్లాస్లో స్టూడియో నడిపిస్తున్నాడు అని చెప్పేసి అదొక వైరల్ అయింది కదా. దానివల్ల ఏంటంటే ఇంకా H1B మీద ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఇలానేనా అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. కానీ జెన్యున్గా లైఫ్ లీడ్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే ఇలాంటి ఏవో 1, 2, 3 చిన్న స్కాములు చేసుకుంటూ ఉండే వాళ్ళ వలన జెన్యున్గా లైఫ్లో సెటిల్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళకి ఏదో అంటే ఒక రకంగా చూస్తూ ఉంటారు అనమాట. సో కానీ ఏంటంటే అక్కడికి వెళ్ళి మంచిగా లైఫ్ సెటిల్ అయ్యి చక్కగా జాబ్ చేసుకుంటా లైఫ్ లీడ్ చేయకుండా 1 కాదు 2 కాదు రోజుకు ఒక రకమైనటువంటి సినిమా ఫక్కీలో రకరకాల డ్రామాలు, రకరకాల క్రైమ్లు బయటకు వస్తున్నాయి అన్నమాట. సో ఇక విదేశాల్లో చట్టాలు ఆబ్వియస్లీ మన దేశంలో మన చట్టాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో అక్కడ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటాయి. ఇన్వెస్టిగేషన్లో అంతే పర్ఫెక్ట్గా జరుగుతాయి. సో ఇప్పుడు వీళ్ళని పట్టుకున్నారు, ఛార్జ్ చేశారు. తర్వాత ఇంకా ఫర్దర్గా ఈ కన్విక్షన్స్ తర్వాత ఎన్ని రోజులు శిక్ష పడుతుంది ఏంటి అనే తర్వాత. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ 11 మందిని అరెస్ట్ చేశారు. సో స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ మీ వీసా స్టేటస్ వయలేట్ చేసు లేకపోతే ఏదో చేద్దాం అమెరికాలో ఎట్లో గొట్లా సెటిల్ అయిపోదాం, ఎలాగైనా పర్లేదు, అడ్డదారైనా ఆధారైనా ఇంకో దారైనా సరే. చాలామంది స్టూడెంట్స్ దొంగ గ్రీన్ కార్డ్స్ క్రియేట్ చేసుకుని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యే వాళ్ళంట. ఇదివరకు సోషల్ మీడియాలో మస్తుంది, గూగుల్లోకి పోయి కొడితే ChatGPTని అడిగితే లింకులు ఇస్తుంది. మన పోస్ట్లో ఈ పోస్ట్లో ఆ పోస్ట్లో డిస్కషన్స్ ఉంటాయి కదా, ఆ డిస్కషన్స్ లింకులు కూడా ఇస్తుంది అనమాట. అంటే ఫ్రాడ్ అనేది ఆబ్వియస్లీ ఎక్కడో అక్కడ ఏదో ఒక రకంగా అందరూ ఇన్వాల్వ్ అవుతేనే ఇవన్నీ బయటకు వస్తున్నాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. సో వీడియోగా మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.